సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో హైడ్రా కూల్చివేతల్లో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డ్ గోపాల్ను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. హరీష్ రావు వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు. హోంగార్డులకు ప్రమాదం జరిగితే ఒక్క పోలీస్ అధికారి కూడా వచ్చి పరామర్శించలేదని హరీష్ రావు మండిపడ్డారు. హోంగార్డులు అంటే అంత చులకనా అంటూ మాజీ మంత్రి ప్రశ్నించారు. ఇప్పటి వరకు హోంగార్డ్ గోపాల్ కుటుంబం చికిత్సకి ₹1,00,000 ఖర్చు చేశారని, కనీసం ప్రభుత్వం వైద్య ఖర్చులు కూడా భరించడం లేదని విమర్శించారు. తలకు దెబ్బ తగిలి మాట పడిపోయిందని, పూర్తిగా మాటలు రావడానికి 4 నెలల పాటు స్పీచ్ థెరపీ అందించాలని డాక్టర్లు చెప్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదకరమైన డిటోనేటర్లతో పేలుళ్లు చేసినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే గోపాల్ ప్రమాదానికి గురయ్యారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక్కడ నుంచి బోర్డు కంప్లీట్ కదా డ్యామేజ్ చేస్తాం, క్రాప్ వచ్చేస్తాం మొత్తం బట్ స్పీచ్ పూర్తిగా రావట్లేదు. తొందరపడి ఎందుకు డిశ్చార్జ్ చేస్తున్నారు? డిశ్చార్జ్ ప్లాన్ లో ఉన్నారు, అదే ప్లాన్ లో ఉంది సార్. తొందరపడకండి, పూర్తిగా మంచిగా అయిన తర్వాత పంపండి. తొందరపడి ఎందుకు పంపిస్తున్నారు? అండ్ స్పీచ్ కానీ అండ్ ఆల్ పారామీటర్స్ కానీ అన్ని కూడా పూర్తిగా బాగా అయిన తర్వాత పంపండి. ఎట్లా ఉంది పారామీటర్స్? స్టేబుల్ సార్. స్పీచ్ ఒకటి ఇంకా మొబిలైజేషన్ కూడా సొంతంగా వెళ్తున్నాడు, కానీ వాళ్ళని పట్టుకొని వెళ్తే బాగుంటుంది. మొబిలైజేషన్ ఇక్కడ నుంచి బోర్డు కంప్లీట్ కదా. తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 4న శ్రీవారి